రామలక్ష్మి సీత గదిలో చాలా దిగులుగా కూర్చుంటుంది. ఎందుకనంటే పాపం చాలా కష్టాలు చుట్టుముట్టేస్తాయి కదా! ఈలోపు సీత వచ్చి "ఏంటమ్మా కిందే కూర్చున్నావు? పైన కూర్చో" అని చెప్పేసి తనని చెయ్యి పట్టుకొని మరీ బెడ్ మీద కూర్చోబెట్టి, తన ఎదురుగుండగా మరొక కుర్చీ వేసుకొని, "రామలక్ష్మి ఇలా డల్‌గా ఉంటే మాత్రం చూడటానికి అస్సలు బాగాలేదు. నాకు తెలుసు నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు. కానీ నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇప్పుడు గనుక నువ్వు డల్‌గా ఉంటే మళ్ళీ మనిద్దరి మీద అనుమానం రావడం, సిరి ధనాల పెళ్లి ఇంకా లేట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం గతంలో లాగా ఫ్రెండ్స్‌లా ఎలా ఉన్నామో ఇప్పుడు నువ్వు అలాగే ఉండు. నువ్వు నాతో ఎలాగైనా చనువుగా కూడా ఉండొచ్చు. నేను ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్‌ని యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు. అంతేకాకుండా నువ్వు హ్యాపీగా ఉంటేనే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే నేను కూడా ఇబ్బంది పడతాను అంటే అప్పుడు రామలక్ష్మి ఓకే సార్ నేను హ్యాపీగానే ఉంటాను అనంగానే థ్యాంక్ యూ చెప్పి ఒక మాట అంటాడు. అదేంటి అంటే పెళ్లి అనేది చాలా పెద్ద ఒక జీవితంలో మలుపు తిప్పే ఒక విషయం. కానీ అలాంటి పెళ్లి విషయంలో కూడా మనిద్దరం నాటకం ఆడుతున్నాం. రేపొద్దున నీ జీవితం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది అంటే, అప్పుడు రామలక్ష్మి ఏమంటుందంటే, "తప్పదు సార్. మీరు మీ చెల్లెల కోసం, నేను నా తమ్ముడి కోసం, ఇష్టమైన వాళ్ళ కోసం, మన అనుకునే వాళ్ళ కోసం చేసే త్యాగంలో చాలా అంటే ఆనందం ఉంటుంది. అది మీ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను" అని చెప్పేసి రామలక్ష్మి సీతతో చెప్తుంది. అప్పుడు సీత చాలా ఇంప్రెస్ అయిపోతాడనమాట. అంటే తెలియకుండానే రామ మీద ఉన్న ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామ మీరేం భయపడొద్దని అంతా మంచే జరుగుతుందని చెప్పి తను కింద పడుకొని అటు పైన మంచం మీద సీత పడుకుంటాడు. రామలక్ష్మి ఏమో అభి గురించి ఆలోచిస్తూ అభి ఇలా చేశాడేంటి అని అనుకుంటూ ఉంటే సీత మాత్రం రామలక్ష్మి ఆలోచనలోకి మునిగిపోతాడు.